ఫ్రెండ్స్ ఇది శారీ అంతా గ్రీన్ కలరు, పెసర గ్రీను. అండ్ బార్డర్ ఏమో కాపర్ బార్డర్ వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ కూడా రాణి కలర్ వచ్చింది. బ్లౌజు అని పళ్ళు రాణి కలర్ వచ్చింది. ఇదిగోండి, ఇంకా శారీలో ఉన్న బ్లౌజ్ మీదే చేయమన్నారు. రేపు క్రిస్టమస్కి వేసుకుంటారంట వీళ్ళు. చూడండి, కొత్త డిజైన్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇది మనం వేరే కలర్ కాంబినేషన్లో వేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా వీళ్ళ శారీ కలరే అది కాబట్టి మనం ఇంకా ఏం చేయలేము. డార్క్ కలర్ కాబట్టి ఇంకా దీని మీదే వేయమన్నారు. ఇది కొంచెం డార్క్ పింక్ రంగు, ఆల్రెడీ కొంచెం గోల్డ్ కలర్ కలనేత ఉంది. మళ్ళీనేమో ఇది గోల్డ్ కూడా కాపరు. మామూలు గోల్డ్ అయితే కొంచెం కనపడిద్ది, కాపర్ కాబట్టి మనం ఇంకా కాపరే యూజ్ చేయాలి శారీకి తగ్గట్టుగా. డిజైన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం వేరే వేరే కలర్ కాంబినేషన్తో వేసుకోవచ్చు. ఇదంతా మనం చక్కగా ఈ ఆకులన్నీ మనం గోల్డ్ కలర్తో వేసుకొని ఈ పూలు, ఈ లైన్స్ శారీ కలర్ తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు వర్క్ చూడండి, కలర్ కాంబినేషను మీ శారీకి తగ్గట్టుగా వేద్దాము. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు. ఇది కూడా ముడికుట్టులాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టైం టేకింగ్ వర్క్ ఇది. ఇది ముడికుట్టులాగా స్ప్రింగ్ వర్క్ లాగా వచ్చింది. మధ్యలో కూడా గ్రీను, చుట్టూరు ఇంకా కాపర్ ఇచ్చాను. అసలు ఇవి కానీ ఈ ఆకులు కానీ ఇదంతా నీట్గా ఉంది ఫినిషింగు. ఈ లైన్స్ కూడా వాళ్ళు పెట్టారు. ఇది నీ దగ్గర ఉందా పుష్ప అని, ఉందని చెప్పాను. ఎప్పుడు మన దగ్గర అప్డేట్ డిజైన్స్ ఉంటాయండి. మార్కెట్లోకి ఇంకా రాకతలకే నేను ఎప్పటికప్పుడు పర్చేజ్ చేసుకుంటాను. ఈ బార్డర్ ఇంకా గ్రీన్ ఇచ్చాను. కాపర్ ఎక్కువ ఇవ్వలేదు ఫ్రెండ్స్, అసలు కనపడదని చెప్పి ఎక్కువ గ్రీన్ రానిచ్చాను. జస్ట్ అక్కడక్కడ పూల వరకే నేను కాపర్ రానిచ్చాను. వర్క్ మాత్రం బాగుంది, వర్క్ నీట్గా ఉంది. వర్క్ డిజైన్ కూడా బాగుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అయింది. కాపర్ ఉంది కాబట్టి ఇంకా మనం కాపరే ఇవ్వాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన నెక్ కూడా ఇలానే స్కాలప్ వస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది. నెక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, కట్ వర్క్ వచ్చింది నెక్ మొత్తం. ఈ ఆకులు, పూలు డిజైన్ మాత్రం బాగుంది. కలర్ కాంబినేషన్ అంటే వాళ్ళ శారీలో ఇచ్చింది ఇదే కాబట్టి మనం ఏం చేయలేము. డిజైన్ చూడండి మీరు, డిజైన్ బాగుంటే నెక్స్ట్ టైము ఈ డిజైన్ వేయించుకోండి. నేను నెక్స్ట్ టైము ఈ డిజైన్ వేరే కలర్స్ మీద వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ అవుతారు మీరు. బాగుంది కదా. ఇంకా బుట్టీస్ కూడా నేను కొంచెం పెద్ద సైజు బుట్టీస్, ఈ డిజైన్కి వచ్చిన బుట్టీసే రానిచ్చేసాను. ఇప్పుడు మనం కొంచెం కొందని సంటిద్దాము, ఇంకొంచెం గ్రాండ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకోసారి ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీ అంతా ఇలా బ్రిక్ కలర్ వచ్చిందనమాట. మొన్న ఈ మధ్య సేమ్ ఇదే శారీ ఇదే కాంబినేషన్తో వేరే డిజైన్ వేసాము. ఇది వాళ్ళ డాటర్ది. పళ్ళుకి వచ్చినప్పటికేమో ఇలాగా సంపంగి రంగు వచ్చింది. పళ్ళు అను బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చారు. మంగళగిరి పట్టు శారీ. ఓకేనా. ఇదిగోండి, ఇది వాళ్ళ డాటర్ది కదా, అందుకని కొంచెం అప్డేట్గా ఉండాలని ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది మామూలుగా యాక్చువల్లీ ఈ డిజైను దీనికి సంబంధించిన నెక్ బోట్ నెక్ వచ్చి వన్ సైడ్ ఈ డిజైను వన్ సైడ్ వస్తుంది. కానీ తనకి బోట్ నెక్ ఇష్టం లేక హ్యాండ్ బాగుందని చెప్పేసి ఈ హ్యాండ్ వేయించుకుంటున్నారు. నెక్కి కొంచెం వెరైటీగా వేయించుకుంటున్నారు, అది కూడా చూద్దురు. చూడండి ఎంత బాగుందో, న్యూ డిజైన్ ఫ్రెండ్స్. ఇది మగ్గం వర్క్లో టూ మచ్ కాస్ట్ తీసుకుంటున్నారంట. తినే చెప్పింది మగ్గం వర్క్లో బాగా కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు పుష్ప, అందుకనే నాకు డిజైన్ బాగుందని కంప్యూటర్లో వేయించుకుంటున్నానని. ఈ బుట్టీస్ కూడా ఫ్రెండ్స్ వేరే డిజైన్లో బుట్టీస్ వీళ్ళ సిస్టర్కి వేశాను, బాగున్నాయి అని చెప్పేసి తిని కూడా నాకు ఆ బుట్టీస్ వేయవా కొంచెం అంటే సర్లే వేస్తానని చెప్పాను. ఈ డిజైన్ అంతానేమో ఒక డిజైన్లోది, ఈ బుటీస్ అంతా ఇంకో డిజైన్లోవి. నెక్కి వేసేది ఇప్పుడు అది ఇంకో దాని బార్డర్ అనమాట. అలాగా మూడుటి కలిపి వేయించుకుంటున్నారు. డిజైన్ మాత్రం విడిగా ఎంత క్లాసీగా ఉందో, చాలా బాగుంది డిజైన్ మాత్రం. ఇది కొంచెం చూడండి ఎంత బాగా సెట్ అయిందో, చూడండి దూరానికి కూడా చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇది సెకండ్ హ్యాండ్. ఇలాంటివి ఏంటంటే ట్రెండీగా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్కి బాగుంటుంది, క్లాసీగా ఉంది. బుట్టి కూడా చూడండి, మధ్యలోనేమో శారీ కలర్ రానిచ్చాను, మొత్తమేమో ఇంకా గోల్డ్ రానిచ్చాను. ఆ గోల్డ్ కూడా చాలా లైట్ గోల్డ్ అనమాట. వీళ్ళ బార్డర్లో ఏ కలర్ ఉందో ఆ కలర్ గోల్డ్ తీసుకున్నాను. బాగుంది కదా. ఇప్పుడు నెక్ చూద్దామే, వెరైటీగా ఉంది ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది. ఎంత క్లాసీగా ఉందంటే భలే బాగుంది. చూస్తే నా బ్లౌజ్, నా ఓన్ బ్లౌజ్ చేసుకోవాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈ నెక్ వచ్చినప్పటికి ఒక డిజైను,
ఈ నెక్ అంతా ఒక మోడల్ ఫ్రెండ్స్, ఇదంతా ఒక వేరే దాని మోడలు. ఈ నెక్ బాగుంది వాళ్ళకి. నెక్స్ట్ ఈ బంచ్ బాగుంది వాళ్ళకి. ఈ బంచ్ ఏమో బోట్ నెక్కి ఇచ్చారు, కానీ బోట్ నెక్ వద్దన్నారు. ఇంకా వేరే దాని నెక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మీరు హ్యాండ్ చూశారు కదా, ఆ హ్యాండ్కి సంబంధించిన బోర్డరు ఈ బ్యాక్కి రానిచ్చి, వాళ్ళ సిస్టర్కి వేసిన బుటీస్ తన ఇష్టపూర్వకంగా చక్కగా తన ముచ్చటబడి వేయించుకుంటున్న బుటీస్తో ఓవరాల్గా లుక్ చూడండి ఎంత బాగుంది. మీకు ఫోన్లో కొంచెం డల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకో మరి వాళ్ళ కొంచెం నా ఫోన్ కొంచెం బ్లాకిష్గా కనబడుతుంది. విడిగా అయితే ఎంత ఎక్సలెంట్గా ఉందో, చాలా క్లాస్గా ఉంది. డిజైన్ మాత్రం చూడండి ఎంత బాగుందో డిజైను, అసలు వెరైటీగా ఉంది. ఎప్పుడు బార్డర్ డిజైన్సే కాకుండా ఇలాంటివి ట్రై చేయండి ఫ్రెండ్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇవి కొంచెం మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. అండ్ నెక్ కూడా అప్డేట్ నెక్ కాబట్టి బాగుంటుంది, రౌండ్ నెక్ కాకుండా కొంచెం ఫ్యాన్సీ శారీస్కి, కొంచెం పార్టీ వేర్ శారీస్కి వాటికి బాగుంటుంది. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు అసలు ఫ్రంట్ ఇలాగా నెక్ ప్యాటర్ను ట్రెండ్ కాబట్టి ఇది వేశాను. నెక్స్ట్ ఒక 3 బుటీస్ వేశాను. బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ఎవరికైనా నచ్చితే తప్పకుండా చేయించుకోండి. ఈ నెక్కి సంబంధించి ఇక్కడ తామర పూల డిజైన్ వస్తుంది. ఈ సైడ్ బంచి ఇక్కడ వచ్చినప్పటికి తామర పూలు వస్తాయి. హ్యాండ్ కూడా తామర పూలు వస్తాయి. ఆ డిజైన్లో నెక్ ప్యాటర్న్ తీసుకొచ్చి వేసాను అనమాట. మీకు ఈ నెక్ బాగుంటే దీనికి సంబంధించి బ్యాక్ కూడా ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు మనం. ఓకేనా. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు శారీస్ డిజైన్స్ ఆర్డర్ ఇస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్.